హలో ఫ్రెండ్స్, స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి ఈరోజు అప్డేట్. ఈరోజు 10 కంపెనీలు 2024లో బెస్ట్ రిటర్న్ ఇచ్చిన 10 కంపెనీల గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వచ్చేసి డైమండ్ పవర్. ఇది వచ్చేసి కేబుల్. దీని లో వచ్చేసి 1171, అయ్యి 190. చూడండి, అయ్యి లో 174.60 ప్రజెంట్ ఉంది. ఇది ఒకటి. నెక్స్ట్ పోతే కేసీకే ఇండస్ట్రీస్. ఇది టెక్స్టైల్స్ కంపెనీ. ఇది వచ్చేసి ₹4.28 లో 64.90 అయ్యి ఇవాళ 62.80. ఇది 1 ఇయర్లో 1 ఇయర్కి టాప్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక 10 కంపెనీల గురించి మాట్లాడుకుంటాం. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తే ఏ కంపెనీ ఎంతెంత పర్సంటేజ్ ఇచ్చింది అనేది మనం చూపించగలుగుతున్నాం. నెక్స్ట్ వచ్చేసి కోడి టెక్నో ఇది ల్యాబ్. ఇది వచ్చేసి 293లో 4,175, అంటే 3,177 దగ్గర ప్రజెంట్ ఉంది. ఇది మూడో కంపెనీ. ఫోర్త్ వచ్చేసి వెబ్ సోలార్ ఎనర్జీ. ఇది ఎలక్ట్రానిక్ కంపెనీ. ఇది ₹208లో 16.45 అయ్యి. ఇకపోతే నెక్స్ట్ E2E నెట్వర్క్. ఇది ఐటీ సర్వీస్ కంపెనీ. ఇది లో 606, అయ్యి వచ్చి 5,487. 52 వీక్ లో అయ్యి చెప్తున్నాను. ప్రజెంట్ ఉన్న రేట్ చూడండి, 4,357. ఇకపోతే ఒరీనా పవర్. ఇది వచ్చేసి ఇంజనీరింగ్ కంపెనీ. 374లో 29.84 అయ్యి ప్రజెంట్ 23.82 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఇంకోటి తారాపూర్ ట్రాన్సాక్షన్. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ కంపెనీ. ₹5లో 36 అయ్యి ఈరోజు 52 వీక్ ఐలో ఉంది. ఇంకోపోతే పీసీ జ్యువెలరీ. ఇది వచ్చేసి డైమండ్ అండ్ జ్యువెలరీ కంపెనీ. ₹28లో 187 అయ్యింది. ప్రజెంట్ 169 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఎల్సిసి ఇన్ఫోటెక్. ఇది ఐటీ ఎడ్యుకేషన్ కంపెనీ. ఇది ₹1.80లో 11.54 అయ్యి 1000, అంటే 10.62 దగ్గర ప్రజెంట్ ట్రేడ్ జరిగింది ఈరోజు. తర్వాత V2 రిటైల్. ఇది రిటైల్ కంపెనీ. 227లో 1484 అయ్యి ప్రజెంట్ 13.31. అయితే ఇప్పుడు మనం కంపెనీలో మాట్లాడుకున్న పర్సంటేజ్ల గురించి మాట్లాడుకుంటే డైమండ్ పవర్ ఒక 174.60, అంటే పర్సంటేజ్ పరంగా 1450. అంటే మామూలుగా మనం ₹1,00,000 కంపేర్ చేసి మాట్లాడుకుంటే ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెడితే 14,50,000 అయినట్టు 1 ఇయర్లో. అంటే ఏ కంపెనీ ఎంత రిటర్న్ ఇచ్చిందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఈ 1 ఇయర్లో అంటే బెస్ట్ పర్ఫార్మెన్స్లో ఉన్న కంపెనీలను తీసి దాంట్లో మనం ఇంత ఉంటుందా అని చెప్పడానికి ఇది మన ఆలోచన. కేసీకే ఇండస్ట్రీస్. ఇది 62.80 ఉంది. ప్రజెంట్ 11.81, అంటే 1,00,000కి 11,81,000 ఇది రిటర్న్ ఇచ్చినట్టు. అంటే దాదాపు 11 రెట్లు. ఇది 14 రెట్లు పెరిగినట్టు. ఇది కోడి టెక్నా. ఇది వచ్చేసి 8.92%. చూడండి, 1,00,000కి 8,92,000. వెబ్ సోలార్ ఎనర్జీ ₹1,00,000కు 5,92,000. తర్వాత E2 ఎలక్ట్రానిక్, అంటే E2E నెట్వర్క్. ఇది ఐటీ కంపెనీ. ఇది 5,36,000, అంటే 1,00,000కి 5,36,000, అంటే 1,00,000 అంటే ఈజీ ఉంటుంది చెప్తున్నాం. 10,000 పెడితే 53,000. అదే 1000 పెడితే ఇట్లా మనం దాన్ని కంపేర్ చేసుకో 10 లక్షలు పెడితే దానికి కంపేర్ చేసుకోవచ్చు. 1 ఇయర్లో ఎంతెంత రిటర్న్ ఇచ్చిందని బెస్ట్ పర్ఫార్మెన్స్ కంపెనీలలో వాటిని సెలెక్ట్ చేసి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్, అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలా అనేది ఒక ఆలోచన ఉన్న వారికి ఎంతెంత రిటర్న్స్ వస్తుందని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఇది లాస్ అనేది, అంటే మనం బిగ్గెస్ట్ రాష్ట్రం, అంటే మనం పెట్టిన అమౌంట్ని రిస్క్ పే చేయగలిగితే మనం అమౌంట్లో ఒకవేళ మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండే వాళ్ళు ఏమంటారు అంటే ఇందులో రిస్క్ ఎంత ఉందో రివార్డ్ కూడా అంతే ఉంది. అంటే రిస్క్ను బేస్ చేసిన బయట రివార్డ్ వచ్చే ఛాన్సెస్ లేదు, ఇందులో ఉంది అని చెప్పడానికి. మామూలుగా ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ పెట్టి బ్యాంకులో డిపాజిట్ చేసి ఆయన ఎన్ని రోజులకి నీకు ఈ 1,00,000కి 14,00,000 అయ్యే ఛాన్సెస్ ఉందంటే అది కాలపరిమితి అనేది చాలా టైం ఉంటుంది. బయట నువ్వు ఏడ చేసినా మామూలుగా బిగ్గెస్ట్ ఉన్న రియల్ ఎస్టేట్ దందాలో రియల్ ఎస్టేట్ చేసిన దాంట్లో నీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్కి
బై లక్ అది 5 ఇయర్స్కి డబల్ అయిపోవచ్చు. ఓసారి టైం బాగుంటే 10 ఇయర్స్ కూడా పడవచ్చు. ఒకవేళ ఆగిపోతే ఇప్పుడు కరోనా ఇప్పుడు మనం వచ్చిన ఈ హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కూడా ఆగిపోయింది. స్టాక్ మార్కెట్లో ఉన్న సిచ్యువేషన్లో అవి పెరగడం తగ్గడం అనేది కానీ ఇందులో రిస్క్ పే చేయగలిగితే నువ్వు లాభాలకి చూడవచ్చు అని మనం చెప్తున్నాం. ఇక పోతే 5 కంపెనీలు ఇంకా 5 కంపెనీలు చూద్దాం. హరియాణా పవర్ ఇది వచ్చేసి 526%, అంటే లక్షకి 5,26,000. ఇంకా పోతే తారాపూర్ ట్రాన్సాక్షన్ ఇది వచ్చేసి 501, అంటే లక్షకి 5,01,000. పీసీ జ్యువెలరీ ఇది డైమండ్ అండ్ జ్యువెలరీ కంపెనీ వచ్చేసి 487, అంటే 4,87,000 1 లక్షకి. అలాగే ఎల్సిసి ఇన్ఫోటెక్ ఇది వచ్చేసి 4,90,000, అంటే 490%. ఇకపోతే V2 రిటైల్ ఇది వచ్చేసి 482, అంటే 4,82,000. అంటే మనం ఈ మాట్లాడుకున్న దాంట్లో ఈ కంపెనీలే ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది ఉన్నది. అంటే ఒక 1 ఇయర్లో బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసే కంపెనీలో నువ్వు అలా ఉండగలిగితే, అంటే 50% 100% పెరిగినాక నువ్వు అలా ఎంటర్ అయినా దాదాపు 1,400% దాకా అవసరం లేదు. నీకు 2% 3%, అంటే దాదాపు నువ్వు పెట్టిన అమౌంట్ 50,000 పెడితే 50,000కు వచ్చినప్పుడు నీ 50,000 నువ్వు తీసేసుకుంటే మిగతా అమ్ములు అట్లా వదిలేసుకుని 1,00,000 పెట్టిన 1,00,000కి నీ 1,00,000 వచ్చినట్టు తీసేసుకొని, అంటే ప్రీ సేల్ చేసుకోగలిగితే నువ్వు ఆ షేర్లని వదిలేసినావు అనుకో ఈ రకంగా రిటర్న్ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. మరి ఇకపోతే ఈ కంపెనీలను సెలెక్ట్ చేసుకోవడం ఎలా అంటే నువ్వు అంటే మార్కెట్ చేసేటోళ్ళు ఎంతసేపు చూసినా మార్కెట్ పడడం పెరగడం జరుగుతుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ నష్టపోతారని ఎక్కువ మంది మెజారిటీ వాటా లాస్కి ప్రిపేర్ అవుతారు. అంటే నీకు మార్కెట్ పెరగడం తగ్గడం అదే ముందు నీకు మెయిన్ బేసిక్ తెలుసుకోగలిగితే, బేసిక్ అంటే సపోజు మామూలుగా ఒక ఇన్వెస్టర్ కావాల్సింది ఏంటంటే నువ్వు ఒక ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ పెడతావు, ఎన్ని రోజులు ఉండగలుగుతావు, నీకు ఏం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అది క్వశ్చన్ వేసుకున్న తర్వాత ఇలా ఎంటర్ అయితే నీకు అవసరం, అంటే నీకు అవసరం పడని నువ్వు ₹1,00,000 అనేది కాదు 10,000 నీకు అవసరం లేదనుకొని రిస్క్ పే చేయగలిగితే, అంటే మామూలుగా ఎమర్జెన్సీ ఉంటే తీసుకొని హాస్పిటల్కి వెళ్తే 1,00,000 2,00,000 వస్తాయి. అలాగే నీకు అలా ఎమర్జెన్సీలో ఉన్నదనే ఫండ్, అంటే నీకు అర్జెంట్ అనుకున్న అంటే అమౌంట్ని నువ్వు ఈ ఫ్రీగా ఇలా వదిలేసి పెడితే నీకు ఒక ₹1,00,000 నాయి కావని, అంటే స్టాక్ మార్కెట్లో ₹1,00,000 నాయి కావని ఎట్లా అనుకుంటాం అనేది కూడా క్వశ్చనే. ఎందుకంటే ఇన్వెస్టర్కి మెయిన్ కావాల్సిందంటే రిస్క్ లేకుండా డబ్బులు అనేది వేరే దగ్గర ఎక్కడ రావడానికి ఛాన్సెస్ లేవు. రిస్క్ లేకుండా అంటే అమౌంట్ రాదు. బ్యాంకులో డిపాజిట్ చేస్తే నెలకు వచ్చేసరికి 500 వస్తుంది. ₹1,00,000 వేస్తే 500, 500 కూడా లేదు. ప్రజెంట్ ఉన్న సేవింగ్ అకౌంట్లో 2.3% అంటే 300 వస్తుంది. అదే నువ్వు డిపాజిట్ రూపంలో పెడితే 600 700 వస్తుంది. ఒక 1 ఇయర్ డిపాజిట్ కానీ చేస్తే 600 700 నీకు రిటర్న్ ఇస్తుంది. అంటే నువ్వు చూడండి ఒక 1 ఇయర్కి బ్యాంకులో సేఫ్ ఉంది, ఓకే పర్వాలేదు, ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు ఉంది. కానీ నీకు అంత మరి గ్రోత్ కావాలంటే వేరే దగ్గర ఎక్కడ ఉంది కూడా ఆలోచన చేయాల్సిందిగా మన స్టార్ నిమ్మల యూట్యూబ్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.